వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఫోన్ కోసం ప్రాణం తీసుకున్నాడు యువకుడు. తండ్రి మందలించాడని చెప్పేసి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. విశాఖ పెందుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుజాత నగర్లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ ఫ్యామిలీ హైదరాబాద్లో సినీ పరిశ్రమలో పనిచేస్తూ వచ్చాడు తన కొడుకు సాయి మారుతి. 26 సంవత్సరాల వయసున్న ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ రీసెంట్ టైమ్స్లోనే వైజాగ్కి తిరిగి వచ్చిన తర్వాత తనకు ఐఫోన్ కొనివ్వాలంటూ పట్టుబట్టాడు ఆ సాయి. అంత పెద్ద ఫోన్ ఎందుకు అంటూ తన తండ్రి మందలించాడు. మనస్తాపంతో గదిలోకి వెళ్ళి ఉరేసుకున్నాడు సాయి. సో మొత్తం మీద అయితే ఐఫోన్ కోసం కొడుకు మృతితోని మొత్తానికైతే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మన గతంలో కూడా చూసాం, ఇటు వేములవాడకు సంబంధించి అలాగే కరీంనగర్ జిల్లాకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నాడు. గేమ్స్ ఎందుకు ఆడుతున్నావు అని చెప్పేసి తండ్రి మందలిస్తే అలానే గదిలోకి వెళ్ళి ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సో మరొకసారి ఇప్పుడు వైజాగ్కి సంబంధించిన పెందుర్తిలో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ అంటే ఎందుకంత క్రేజ్? అదేమైనా స్టేటస్ సింబలా? దానివల్ల వచ్చేదేముంది? ఒక డిప్రిషియేటింగ్ అసెటే కదా. కానీ ఈ మధ్యకాలంలో యువత చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఫోన్స్కి, ఎస్పెషల్లీ ఐఫోన్స్కి, సోషల్ మీడియా స్టేటస్కి, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకోవడానికి, అందరికీ చూపించుకోవడానికి. అలాగే మనం చూస్తే కనుక ఇంతకుముందు విదేశాల్లో ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు పెద్ద పెద్ద లైన్లు కట్టి బారులు తీరేవాళ్ళు ప్రజలు, అక్కడ గొడవలు జరిగేవి. అలాంటి సంఘటనలు ఈసారి ఇండియాలో జరిగాయి. ఢిల్లీలో కావచ్చు, మిగతా సిటీస్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి సంఘటనలు మనం చూడడం దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ఒక ఫోన్ కోసం 26 సంవత్సరాల కొడుకు ఒక ఫోన్ కొనివ్వాలంటూ తన తండ్రికి చెప్తే, ఎందుకు నాన్న మనకంత పెద్ద ఫోన్ అని చెప్పేసి మందలిచ్చడంతో మనస్తాపానికి గురై తన గదిలోనే ఇలాంటి ఒక సంఘటనకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు ఈ ఐఫోన్ అనేది ఇంపార్టెంటా? సుజాత నగర్లో చంద్రశేఖర్ అనే ఆ తండ్రికి సంబంధించి సాయి కుమార్ అనే కొడుకు ఈ సంఘటనలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, అసలు ఫోన్ కోసమేనా ఇదంతా? ఇంకేదైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు దర్యాప్తు ఏమైనా చేశారా? కేసు ఏమైనా నమోదైందా? కళ్యాణ్, ఇది పెందుర్తి సుజాత నగర్ లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ కుమారుడు సాయి మారుతి కెవిన్. ఈ చంద్రశేఖర్ అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ 26 సంవత్సరాలు. కొంతకాలంగా హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తండ్రి చంద్రశేఖర్ ను ఐఫోన్ ఇవ్వాలని చెప్పి అడిగాడు. అయితే ఈ ఫోన్ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే జరిగింది. తండ్రి అంత పెద్ద ఫోన్ ఎందుకు, అంత కాస్ట్లీ ఫోన్ మనకి ఎందుకు అని చెప్పి అనడం, దానికి అనంతరం తన మనస్తాపానికి గురయ్యి గదిలోకి వెళ్లి తలుపులు గడి పెట్టుకున్నాడు. అయితే కెవిన్ సాయంత్రం అయినా బయటకు రాకపోవడంపై అనుమానం అయితే వచ్చింది కుటుంబ సభ్యులు. తలుపును బలవంతంగా తెరవడంతో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు ఈ సాయి కెవిన్. అయితే తల్లిదండ్రులు మృతుడు కెవిన్ ను దించక అప్పటికే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకుని మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కేజీఎస్ గా తరలించారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు పెందుర్తి పోలీసులు. నిజంగా ఇది వరకు ఏమైనా ఉన్నాయంటే ఇది వరకు అసలు ఎటువంటి ఏమీ లేదు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చాడు, ఈ మధ్యన అయితే ఖాళీగానే ఉన్నాడు. అయితే ఆ నేపథ్యంలో ఐఫోన్ అయితే కొన్ని టేకింగ్స్ అవి తీసుకోవడం బాగుంటది, ఐఫోన్ అయితే క్లారిటీ ఉంటది అని ఆ నేపథ్యంలో అయితే తండ్రిని అయితే ఈ కెవిన్ ఫోన్ కొనివ్వమండో, అయితే తండ్రి ఏమో దానికేమో అంగీకరించకపోవడం వల్ల మనస్తాపానికి గురయ్యి రూమ్ లోకి వెళ్ళి ఫ్యాన్ కి ఉరేసుకొని తనువు చాలించడం అయితే జరిగింది. కళ్యాణ్, అయితే శివరామకృష్ణ ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేశాడు కాబట్టి ఆ గ్లామర్ కి, ఆ స్టేటస్ కి అలవాటు పడ్డా? అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చా? కళ్యాణ్, ఈ మధ్య కాలంలో నిజంగా ఒక సెక్యూరిటీ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఐఫోన్ కి అయితే అలవాటు. ఐఫోన్ అంటే అంత డిమాండ్. అయితే ప్రతి ఒక యువత గానీ ప్రతి ఒక్కరు అయితే ఐఫోన్ అంటే ఒక స్టేటస్ సింబల్ అనేవ్వండి, దాని పెర్ఫార్మెన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. దాని పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. దాని క్లారిటీ, కెమెరా క్వాలిటీ కానీ క్లారిటీ కానీ. ఈ నేపథ్యంలోనే తను ఐఫోన్ కొనమని డిమాండ్ చేయడం, వాళ్ళ తండ్రి ఏమో దాన్ని
కొనకపోవడం, తన తండ్రి మందలించడంతో తిను మనస్తాపానికి గురయ్యి తను ఈ విధంగా అయితే సూసైడ్ చేసుకున్నాడు కళ్యాణ్. రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే ఐఫోన్ 17 కోసం తన ప్రాణాలను తీసుకున్నాడు ఒక యువకుడు సాయి అని చెప్పేసి. వైజాగ్కి సంబంధించిన పెందుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ ఐఫోన్ చూసే పద్ధతి, అంటే అది ఉంటే తప్పించి నాకు ఇంకా లైఫ్ లేదనుకున్నాడు. అలాంటి ఒక ఆలోచనకి వెళ్ళడం అనేది దురదృష్టకరం. ఆ తల్లిదండ్రులకి తీరని లోటునైతే మిగిలిచ్చాడు. ఐఫోన్ అనేది స్టేటస్ సింబలా కాదా? మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.